హాయ్ గాయ్స్, దిస్ ఈస్ దత్తు మేత్రే. ఐ హావ్ 10 years of teaching experience. ఈ రోజు వచ్చేసి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, శాసనోల్లంఘనోద్యమం అయినటువంటిది. ఇది వచ్చేసి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ గా రావచ్చు. మరి ఈ శాసనోల్లంఘనోద్యమం, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనే ఉద్యమం 1930లో వస్తుంది. మరి రావడానికి రీజన్స్ ఏంటి? ఆ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ లో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఇన్సిడెంట్ వాజ్ దండి సాల్ట్ మార్చ్. దండి సాల్ట్ మార్చ్ ఉప్పు సత్యాగ్రహం అయినటువంటిది. మరి అది రావడానికి గల కారణం ఏంటి? మరి మీ అందరికీ తెలుసు, 1930 కన్నా ముందు, బిఫోర్ 1930, we can see one of the major incidents of the India was non-cooperation movement, సహాయ నిరాకరణ ఉద్యమమైనటువంటిది. 1920 నుంచి 1922 వరకు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అయినటువంటిది జరిగింది. అవును కదా? యా, ఆ నాన్ కోఆపరేషన్ మూమెంట్ తర్వాత 1924 ముదీమన్ కమిటీ అయినటువంటిది అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ కమిటీ ముదీమన్ కమిటీ అయినటువంటిది అపాయింట్ చేస్తారు. ఆఫ్టర్ దాట్, దాని తర్వాత ఆ ముదీమన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటంటే, డయార్కీ ద్వంద్వపాలన అయినటువంటిది అవసరమా లేదా, వెదర్ వి రిక్వైర్ ద డయార్కీ ఆర్ ద డ్యూయల్ గవర్నమెంట్ ఆర్ నాట్. అదాన్ని మనం పాలిటీలో ఫెడరలిజం అనే టాపిక్ గా మాట్లాడుకుంటాం. ఓకే, ఆర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనే టాపిక్ గా మాట్లాడుకుంటాం. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎప్పుడు వచ్చాయి అంటే 1924 ముదీమన్ కమిటీ వచ్చింది కదా, దాని యొక్క రిపోర్ట్ పైన 1927 సైమన్ కమిషన్ అయినటువంటిది వేయడం జరిగింది. విచ్ కమిటీ అపాయింటెడ్? సైమన్ కమిషన్ అయినటువంటిది అపాయింట్ చేయడం జరిగింది. ఆ సైమన్ కమిటీలో 6+1 మెంబర్స్, 6 మంది సభ్యులు, ఒక అధ్యక్షుడు, ఒక ప్రెసిడెంట్ అయినటువంటి వారు అపాయింట్ చేశారు. అయితే అందులో ఇండియన్స్ అయినటువంటి వారు ఎవరు లేరు. దెర్ వర్ నో ఇండియన్స్. ఇఫ్ దెర్ వాజ్ నో ఇండియన్స్, అక్కడ ఇండియన్స్ అయినటువంటి వాళ్ళు లేకపోతే హౌ కుడ్ యూ నో దాట్ వాట్ టైప్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇండియన్స్ హ్యాడ్, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినటువంటి ఇండియన్స్కి ఉన్నాయి అనేది మీ బ్రిటిష్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని ఆ టైంలో మన ఇండియన్స్ సైమన్ అయినటువంటి వాడికి క్వశ్చన్ వేస్తారు, అండ్ బ్రిటిష్ పార్లమెంట్కి క్వశ్చన్ వేస్తారు. ఆ సమయానికి మేము అసలు పట్టించుకోము, వీ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్, వీ ఆల్రెడీ అపాయింటెడ్ ద సైమన్, హీ విల్ గోయింగ్ టు కమ్ ఇండియా, ఆయన ఇండియాకి వచ్చేసేస్తా ఉన్నాడు అని డిసైడ్ చేశారు. 1927 సైమన్ కమిషన్ అపాయింట్మెంట్ అయిపోయింది. లాహోర్లో ద గ్రేట్ పర్సనాలిటీ లాలా లజపత్ రాయ్ వాజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ ప్రామినెంట్ లీడర్ హూ ఆపోజ్డ్ ది సైమన్ అయినటువంటి వాడిని వ్యతిరేకించడం జరుగుతుంది. సైమన్ వ్యతిరేకంలో భాగంగానే సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు, స్లోగన్స్ అయినటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలా ద గ్రేట్ పర్సనాలిటీ లాలా లజపత్ రాయ్ సైమన్ గో బ్యాక్ మూమెంట్ అయినటువంటిది నడిపిస్తూ ఉంటే, శాండర్స్ అని పిలువబడేటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి వారు వచ్చి అతన్ని కొట్టడం జరుగుతుంది. ఆ కురు వృద్ధుడైనటువంటి వారు, ఓల్డ్ ఏజ్ పర్సనాలిటీ, ఆ కురు వృద్ధుడిని కొట్టేసరికి, ఓల్డ్ ఏజ్ పర్సనాలిటీని కొట్టేసరికి ఆయన అయినా కూడా అక్కడి నుంచి వెళ్ళడు. ఇక చివరికి ఆయనని లాక్కొని బయటికి తీసుకొస్తాడు, చేతులు బట్టి ఇలాగా ఉండడం. అదే సమయంలో భారతీయులందరూ కూడా, ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ సా దట్ ఇన్సిడెంట్. వన్ ఆఫ్ ది ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ ది ఇండియా కిక్డ్ బై బ్రిటిష్ ఆఫీసర్ ఆన్ ద చెస్ట్ తన్నడం జరుగుతుంది. అలా గుండెల పైన తన్నినటువంటి ఇన్సిడెంట్ని చూసి చాలామంది భారతీయులైనటువంటి వారు బాధపడతారు. దెర్ ఆర్ ద మెనీ ఉమెన్, దెర్ ఆర్ ద మెనీ ఇండియన్స్, అందరూ బాధపడతారు. ఓ మై గాడ్, ఏంటి భారతీయుల్లో యువకులైనటువంటి వారు లేరా? దెర్ వాజ్ నో యూత్, అసలు యూత్ అయినటువంటి వాళ్ళు బతికిరేదా, యూత్ అలైవ్గా ఉన్నారా లేదా అని ఆ సమయంలో వసంతాదేవి అనే ఒక గ్రేట్ లేడీ అనడం జరుగుతుంది. అంటే చూడండి, భారతదేశమైనటువంటిది టోటల్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. లాలా లజపత్ రాయ్ గుండెలపైన తన్నేసరికి చనిపోతాడు ఆయన. హీ డైడ్, లాలా లజపత్ రాయ్ డైడ్. అదే సమయంలో వసంతాదేవి, ఇప్పుడే చెప్పా, వర్ ఇండియా హ్యావ్ యూత్ ఆర్ నాట్, భారతదేశానికి యూత్ అయినటువంటి వాళ్ళు ఉన్నారా లేరా అని ఆమె అనేసరికి అప్పుడే మనకి వచ్చినటువంటి వాడు ద గ్రేట్ భగత్ సింగ్. అప్పుడే మనకి గ్రేట్ భగత్ సింగ్ అయినటువంటి వారు వస్తారు. అవునా? అది ఒకవైపు ఇన్సిడెంట్ అయితే, మరొక వైపు
మహాత్మా గాంధీ గారేమో వి వాంట్ డొమినియన్ స్టేటస్, మాకు డొమినియన్ స్టేటస్ అయినటువంటిది కావాలి అంటూ ఈ విధంగా ఒకవైపేమో భగత్ సింగ్, మరొక వైపేమో మహాత్మా గాంధీ ఇద్దరు ఉద్యమాలు నడిపిస్తూ ఉంటారు. అదే సమయంలో 1928 లార్డ్ బిర్కిన్ హెడ్ అయినటువంటి వాడు ఏమంటాడంటే, ఇండియన్స్ ఆర్ ఇన్కేపబుల్ టు మేక్ దేర్ ఓన్ కాన్స్టిట్యూషన్, భారతీయులైనటువంటి వారికి రాజ్యాంగం తయారు చేసుకోవడం రాదు అని అంటారన్నమాట. అలా అనేసరికి నో వీఆర్ కేపబుల్ ఎనఫ్ టు మేక్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్, మా రాజ్యాంగం అయినటువంటిది మేము తయారు చేసుకుంటాం అని మోతీలాల్ నెహ్రూ అయినటువంటి వారు ఆయన నెహ్రూ రిపోర్ట్ని తయారు చేయడం జరుగుతుంది. హీ మేడ్ ద నెహ్రూ రిపోర్ట్ ఇన్ 1928, బట్ దట్ వాజ్ ఆపోజ్డ్ బై, దానిని వ్యతిరేకించినటువంటి వారు మహమ్మద్ అలీ జిన్నా. దాన్ని మనం ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ టైం ద ఫండమెంటల్ రైట్స్ విచ్ రిటన్ ఇన్ మోతీలాల్ నెహ్రూస్ నెహ్రూ రిపోర్ట్, ఫండమెంటల్ రైట్స్ అయినటువంటివి, ప్రాథమిక హక్కులైనటువంటి ఫస్ట్ టైం దాంట్లోనే రాయడం జరుగుతాయి. అలా ఫండమెంటల్ రైట్స్ అయినటువంటి దాని గురించి రాయడమే గాక దానిపైన ఒక చర్చ అయినటువంటిది జరుగుతుంది. 1929 లాహోర్ మీటింగ్ అయినటువంటిది జరుగుతుంది. 1929 లాహోర్ ఐఎన్సీలో మోతీలాల్ నెహ్రూ గారి యొక్క ఉపదేశాలు, మోతీలాల్ నెహ్రూ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా ఆపోజ్ చేయబడతాయి. వి వాంట్ ద సంపూర్ణ స్వరాజ్ రాదర్ దాన్ డొమినియన్ స్టేటస్, మనకు డొమినియన్ స్టేటస్కి బదులు సంపూర్ణ స్వరాజ్యం అనేది కావాలి. డొమినియన్ స్టేటస్ అంటే ఇండియా కెన్ బి రూల్డ్ బై అజల్స్, రూల్ చేసుకుంటాం, బట్ సుప్రీం లీడర్ ఎవరు అని అంటే, సుప్రీం హెడ్ ఎవరంటే బ్రిటిష్ క్వీన్ ఆర్ కింగ్, ఆమె ఎవరు, వి డోంట్ రిక్వైర్, మాకు ఎవరు వద్దు, వి రిక్వైర్ ద సంపూర్ణ స్వరాజ్ అంటే వి రిక్వైర్ ద ప్యూర్ ఇండిపెండెన్స్, మాకు స్వతంత్రం అనేది కావాలని చెప్పి 1930 జనవరి 26 ఆ రోజున సంపూర్ణ స్వరాజ్య డేగా జరుపుకోవడం ప్రారంభించాం. వీ హ్యావ్ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ ద సంపూర్ణ స్వరాజ్య డే ఆన్ జనవరి 26 ఇన్ 1930 ఆన్వర్డ్స్. అలా మనకి సంపూర్ణ స్వరాజ్య డేనే తర్వాతకి 1950లో రిపబ్లిక్ డేగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా ఒకవైపేమో మహాత్మా గాంధీ యొక్క ఉంటుంది. దిస్ ఆల్ ద రీజన్స్, ఇవన్నీ కూడా కారణాలైనటువంటి ఏమేమి 1922 పైన వేయబడిన కమిటీ ముద్దీమాన్ కమిటీ 1924లో వస్తుంది. దాని తర్వాత 1927లో సైమన్ కమిషన్ అపాయింట్మెంట్, 1928 నెహ్రూ రిపోర్ట్, 1929 ది గ్రేట్ మీటింగ్ లాహోర్ ఐఎన్సీ మీటింగ్ అయినటువంటిది, 1930 ది సంపూర్ణ స్వరాజ్ డే అయినటువంటిది, 1930లోనే అతి ముఖ్యమైనటువంటిది ద సాల్ట్ యాక్ట్స్, ఉప్పు చట్టాలైనటువంటి వాటిని అక్కడ ఆమోదించడం జరుగుతుంది. ద సాల్ట్ యాక్ట్స్ విచ్ రాటిఫైడ్ బై ఇర్విన్ ఎవరంటే అప్పటి వైస్రాయ్ అయినటువంటి వాడు. ఆ ఇర్విన్ని వ్యతిరేకించినటువంటి వారు ఎవరంటే మహాత్మా గాంధీ. వీఆర్ గోయింగ్ టు వయలేట్ ద సాల్ట్ యాక్ట్స్, ఉప్పు చట్టాలైనటువంటి వాటిని మనం వ్యతిరేకించబోతున్నాం. చలో లెట్ us స్టార్ట్. మనం ఇప్పుడు 1930 మార్చిలో సబర్మతి ఆశ్రమం నుంచి దండికి వెళ్దాం అని చెప్పి ఆయన యొక్క అనుచరులైనటువంటి వారు వెళ్ళడం జరుగుతుంది. ఫైనల్లీ దే వెంట్ టు దండి. చివరికి దండి అనే ప్రాంతానికి వెళ్ళి ఉప్పు చట్టాలైనటువంటి వాటిని ఉప్పు తీసుకొని వ్యతిరేకిస్తారు. అలా మనకి స్టార్ట్ అయినటువంటిదే దండి సాల్ట్ మార్చ్ మూమెంట్. దండి సత్యాగ్రహమైనటువంటిది 1930 నుంచి 1934 వరకు దండి సాల్ట్ మార్చ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఆ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది 4 years 4 జరుగుతుంది. నుంచి 1934 వరకు మహాత్మా గాంధీ గారేమో దండి సాల్ట్ మార్చ్ మూమెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ నడిపిస్తూ ఉంటారు. మరొక వైపేమో అనదర్ హ్యాండ్ భగత్ సింగ్ అయినటువంటి వారు నడిపిస్తూ ఉంటారు ఉద్యమం అనేది. మరి వాళ్ళిద్దరి మధ్య నిజంగా గొడవ అనేది జరిగిందా? కెన్ యు సీ ద రియల్ వార్ ఆర్ రియల్ క్వారల్ విచ్ హ్యాడ్ హ్యాపెండ్ బిట్వీన్ ది మహాత్మా గాంధీ అండ్ భగత్ సింగ్. మహాత్మా గాంధీకి భగత్ సింగ్కి నిజంగా గొడవలైనటువంటి జరిగాయా లేవా? నిజంగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇఫ్ యూ వుడ్ లైక్ టు నో, just stay tuned. This is Dattu Maitre. We'll discuss about the quarrels or the conflicts which occurred between the Bhagat Singh and the Mahatma Gandhi in the
పార్ట్ 2. దిస్ ఈజ్ దత్తు మేత్రే. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. గుర్తుపెట్టుకోండి, భగత్ సింగ్ని నిజంగా మహాత్మా గాంధీ కాపాడాలనుకున్నాడా లేదా? వీటన్నింటి గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ గైస్.